రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల యొక్క సంక్షేమం కోరి కూటమి ప్రభుత్వం పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. అది వయోవృద్ధులకి, వితంతువులకి, అదేవిధంగా వికలాంగులకి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫేక్ పెన్షన్స్ కొన్ని తీసేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక రివ్యూ చేయటం జరిగింది. కొంతమంది డాక్టర్స్ తోటి అవి కరెక్టా కాదా అని రివ్యూ చేసి ఏదైతే ఇన్కరెక్ట్ ఉన్నదో వాళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అర్హులు కానటువంటి వాళ్ళు కూడా పెన్షన్స్ రాసేసి ఇవ్వటం జరిగింది. అటువంటి అనర్హుల్ని తీసేయాలనే ఉద్దేశంతో ఒక రివ్యూ చేయటం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం మరలా ఒకసారి ఆలోచించి ఈ ప్రజలకి ఇస్తున్నటువంటి పెన్షన్ తీసేయద్దు, అది కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ప్రజలందరూ మన ప్రభుత్వం మీద ఆధారపడి ఎంతో మేలు చేస్తారనే ఉద్దేశంతో మనకు ఓటేసి గెలిపించారు. కాబట్టి వీళ్ళ సంక్షేమం చూడవలసిన బాధ్యత మన మీద ఉన్నదనే ఉద్దేశంతో మరలా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఇప్పుడు ఎవరికైతే పెన్షన్స్ వస్తాయో వితంతువులకి, వయోవృద్ధులకి, ఈ వికలాంగులకి, కిడ్నీ పేషెంట్స్కి, వీళ్ళందరికీ కూడా మరలా యాజ్ ఇట్ ఈజ్గా ఈ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వేరే విధంగా దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ దుష్ప్రచారం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ